హాయ్ అండి. మా లంచ్లోకి పొన్నగంటి కూర ఫ్రై అని చెప్పాను కదా. రెసిపీ వచ్చేసి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని కూర అనేది బాగా కడుక్కొని బాగా మగ్గబెట్టేయాలండి. మగ్గితే చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపడా పసుపు, సాల్ట్ కూడా వేసి బాగా మగ్గబెట్టేయాలి. ఎంత పొడిగా అయితేనే బాగుంటుందండి. తర్వాత వచ్చేసేమో పచ్చడి చేస్తానన్నమాట. పచ్చడి వచ్చేసేమండి ఎండుమిరగాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసేసుకుని తగినంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేమంటే కూర ఫ్రై చేయాలి. ఈ కూరను కూడా కడిగేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 2 టమాటాలు యాడ్ చేసి బాగా మగ్గబెట్టాను. ముందు వచ్చేసి ఎండుమిర్చి అవన్నీ తీసుకున్నాను కదా, అవి బాగా నలిగిన తర్వాత కూర అనేది వేసుకోవాలి. అప్పుడు వచ్చేసి ఇలా గట్టిగా పచ్చడి అనేది చాలా బాగా అవుతుంది. చక్కగా రుబ్బురోల్లో రుబ్బుకున్నట్టుగా మంచి టేస్టీగా వస్తుంది అనమాట. మీకు నచ్చితే ట్రై చేయండి. పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. బాయ్.